హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈ సెషన్లో మనం ఒక చిన్న క్వశ్చన్ చేద్దామయ్యా. క్వశ్చన్ చాలా చిన్నదే, కానీ ఈ క్వశ్చన్కి లాజిక్ చాలా బాగుంటుంది. ఎన్నో ఎగ్జామ్స్లో, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా ఇచ్చాడు. మీరు కొన్ని వెబ్సైట్స్ తీసుకోండి, దాదాపు ఒక 100-200 వెబ్సైట్స్లో మీకు ఈ క్వశ్చన్ దొరుకుతుంది. కానీ ఈ క్వశ్చన్ని డిఫరెంట్ మెథడ్లో మనం చేద్దాం. మన రెగ్యులర్ మెథడ్లో, షార్ట్కట్లో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే చాలా ఎగ్జామ్స్లో ఇంత డైరెక్ట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న క్వశ్చన్, కానీ లాజిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్వశ్చన్ని చదవండి. నేను దీన్ని ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇచ్చాను, ఎందుకంటే 2-3 లైన్సే కాబట్టి తెలుగులో మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిపుల్డ్, సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ మూడింతలు అయితే, అండ్ ద కాస్ట్ ప్రైజ్ ఈజ్ డబుల్డ్, కాస్ట్ ప్రైజ్ రెండింతలైతే, అంటే ఇనీషియల్గా బేసిక్గా స్టార్టింగ్లో ఒక కాస్ట్ ప్రైజ్ ఉంది, ఒక సెల్లింగ్ ప్రైజ్ ఉంది. కాస్ట్ ప్రైజ్ని రెండింతలు చేసి సెల్లింగ్ ప్రైస్ని మూడింతలు చేస్తే అప్పుడు ఏమవుతుంది? ద ప్రాఫిట్ వుడ్ బి 65%. ప్రాఫిట్ 65% అవుతుంది. ఎప్పుడు? ఒరిజినల్గా కాదు, కాస్ట్ ప్రైజ్ని డబుల్ చేసి సెల్లింగ్ ప్రైస్ని ట్రిపుల్ చేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ 65% వస్తుంది. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్. అప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. బిగినింగ్లో, అంటే సెల్లింగ్ ప్రైస్ ట్రిపుల్ కాకముందు, కాస్ట్ ప్రైస్ డబుల్ కాకముందు ఉన్న కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ని చూసుకుంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఉంది అన్నాడు. సింపుల్ కదయ్యా. నేను మీకు దీనికి 2 మెథడ్స్ చెప్తాను. ఒకటి మన యూనిటరీ మెథడ్, ఓకేనా, విత్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఇంకొకటి మీరు ఈ మెథడ్ ఎక్కడైనా మర్చిపోతే ఒరిజినల్ మెథడ్ కూడా ఒకటి మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ షార్ట్కట్లోనే సాల్వ్ చేద్దాం. చూడండి, 2 కేసెస్ కదా, ఫస్ట్ కేసు ఒకటి, సెకండ్ కేసు ఒకటి, అవునా. మనం సెకండ్ కేసు నుంచి ఫస్ట్కి వెళ్దాం, ఎందుకంటే వాడు సెకండ్ కేసు డిస్క్రిప్షనే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఏమని? ఒకవేళ కాస్ట్ ప్రైస్ డబుల్ అయ్యి సెల్లింగ్ ప్రైస్ ట్రిపుల్ అయితే ప్రాఫిట్ వచ్చేసి 65% అన్నాడు. అయ్యా జాగ్రత్త చూడండి, ప్రాఫిట్ 65% అంటే ఇక్కడ మనము కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ని ఇమాజినరీ ఫిగర్స్ తీసుకోవచ్చు కదా. ఎలా చెప్పండి? 65% అంటే 65% ఈజ్ నథింగ్ బట్ 13/20, అంతేనా? 65% అంటే 13/20. అంటే ఇందులో అర్థం ఏంటయ్యా? ఒకవేళ 20 కాస్ట్ ప్రైస్ అయితే ఈ 13 అనేది ప్రాఫిట్ అనమాట. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 20 + 13 33 అవుతుంది. తెలుసు కదా మీకు ఈ మెథడ్, ఓకేనా. జస్ట్ ప్రాఫిట్ పర్సెంటో లాస్ పర్సెంటో ఇస్తే చాలు, మనం ఇమాజినరీ ఆ రేషియో ప్రకారంగా కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే సెకండ్ కేసులో తీసుకోండి. అంటే సెకండ్ కేసులో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఇస్తున్నాను, ఓకేనా. ఒకవేళ కాస్ట్ ప్రైస్ మీకు 20 అయితే 65% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి మనకి? 33 కావాలి. ఇది ఈజ్ టు ఏం కాదు, జస్ట్ మనకు అర్థం అవడానికి పెట్టాను అంతే, డోంట్ వరీ. ఇది ఓకేనా, రైట్. ఈజ్ టు తీసుకున్నా నష్టం లేదు. కాస్ట్ ప్రైస్ 20 అయితే సెల్లింగ్ ప్రైస్ 33, అవునా. అయితే ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. ఏమన్నాడు? ఈ ప్రైస్ నుంచి మనకి కాస్ట్ ప్రైస్ డబుల్ అయితే అన్నాడు. అంటే డబుల్ అయిన తర్వాత 20 కదా, అంటే డబుల్ కాకముందు ఎంత ఉండాలి? కాస్ట్ ప్రైస్ 10 ఉండాలి. సింపుల్ కదా, ఇందులో సగం ఉండాలి. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రైస్ ట్రిపుల్ అయితే 33 వచ్చింది. ట్రిపుల్ కాకముందు ఎంత ఉండాలి? /3 అంటే ఎంత అయ్యా? 11 ఉండాలి. సింపుల్ అయిపోయింది, ఇంకా క్వశ్చన్ ఇంకేం లేదు. వీడు అడిగింది ఏంటి? ఒరిజినల్గా ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అన్నాడు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇది, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఇది, అయిపోయింది కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్గా ప్రాఫిట్ ఏముంది? ఎంత ప్రాఫిట్ ఉంది? 11 - 10 అంటే 1 రూపీ ప్రాఫిట్ ఉంది అవుట్ ఆఫ్ 10 రూపీస్ అనమాట. అంటే ప్రాఫిట్ ఎంత? 1/10. 1/10 అంటే ఏంటి? 10%. 1/10 అంటే 10%, లేదంటే 1/10 × 100 చేసుకుంది అయిపోతుంది. సో 1/10 అంటే మనకి ఇక్కడ 10%. మరి 10% ఏదైనా ఆప్షన్స్లో ఉందా? మనకి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే నా ఆన్సర్ వచ్చి 10%, నా ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. అర్థమైందా? కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్కు ఆప్షన్కి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు. అలా అవ్వకండి. నాకు వచ్చిన ఆన్సర్ 10%, నాకు వచ్చిన ఆన్సర్ మీరిచ్చిన ఏ ఆప్షన్లో కూడా లేదు.
కాబట్టి నా ఆప్షన్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్. అంటే మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్లో నాకు వచ్చిన ఆన్సర్ లేదు. నన్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ నన్కి నన్ ఆఫ్ దీస్కి తేడా ఉంటుంది. మీకు రీజనింగ్ క్లాసెస్లో నేను అది క్లియర్గా చెప్పాను, మనం అది తర్వాత చూద్దాం. ఇంక ఇప్పుడు వచ్చేసి నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 10%. దట్స్ ఆల్, అయిపోయింది. నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పలేము, ఎప్పుడైనా ఈ షార్ట్ కట్ మర్చిపోయారనుకోండి, కొంత మన మైండ్లో ఉండాలి. అది కూడా ఏం లేదు, ఆల్మోస్ట్ ఇవే ఫిగర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవేమో మనం తక్కువ ఫిగర్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏమనుకుందామంటే ఫ్రంట్ నుంచి వద్దాం మళ్ళీ దీనికి. ఓకేనా, ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్ అనుకోండి. అవునా, మరి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకు తెలియదు. ఎందుకంటే నాకు ఒరిజినల్గా ఇవ్వలేడు. కోర్స్ అదే మనం కనుక్కోవాలి, ప్రాఫిట్ పర్సెంటే. కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ నాకు ఇంత తెలియదు. తర్వాత సెకండ్ కేసులో ఏమన్నాడు వాడు, కాస్ట్ ప్రైస్ డబుల్ అవుతుంది అన్నాడు. కాస్ట్ ప్రైస్ డబుల్ అవుతుంది అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత కావాలి, ఇంటూ 2, మనకి 200 అవుతుంది. అవునా, మరి ఇక్కడున్న సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి, ఇంటూ 3 కావాలి. దీనికి ఇంటూ 3 ట్రిపుల్ అయితే ఇక్కడ నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అవునా, మరి ఇలా వచ్చినప్పుడు ఈ కేసులో నా ప్రాఫిట్ ఎంత అంటే 65% ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కాస్ట్ ప్రైస్కు 65% ఆఫ్ దిస్ కాస్ట్ ప్రైస్ యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. అవునా, ఇప్పుడు 200 మీద 65% అంటే ఎంత అయ్యా, 200 ఇంటూ 165/100. అంతేనా, 200 మీద 65% ప్రాఫిట్. లేదంటే 200 ఇంటూ డైరెక్ట్గా మనకి ఇది ఎలాగో వచ్చు కాబట్టి 33/20 వేసుకుంటే సరిపోద్ది. 33/20. సో ఎలా అయినా పర్లేదు, మీకు ఇలా చేసుకోండి. దీన్ని చేసుకున్నా కూడా 5 3s 5 3s 5 2s 0, 33/20 వస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇంకా మీకు క్లారిటీ ఉండడం కోసం అని. 200 మీద 200 మీద 65% ప్రాఫిట్ అంటే 200 ఇంటూ 165/100, లేదంటే డైరెక్ట్ 33/20. దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే ఇది 10 టైమ్స్ నాకు 330 వచ్చింది అయ్యా. 330 ఏంటి, నాకు ఇక్కడ 330 ఈజ్ ద న్యూ సెల్లింగ్ ప్రైస్. నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ కేసులో ప్రాఫిట్ ఎంత అన్నాడు. మరి న్యూ సెల్లింగ్ ప్రైస్ 330 అయితే ఫస్ట్ దాన్ని ఇంటూ 3 చేస్తే ఇది వచ్చింది అంటే ఫస్ట్ది రావాలంటే డివైడెడ్/3 చేస్తాం. 330 డివైడెడ్/3 అంటే 110. అయిపోయింది కదా. ఇంకేంటి, మీకు కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 110. అంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో తీసుకోండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందయ్యా, ప్రాఫిట్ 10. ఎంత మీద 10, 100 మీద 10. అయిపోయిందా, అంటే 1/10. 1/10 అంటే ఏంటి, 10% ఇస్ ద ప్రాఫిట్ పర్సెంట్. చూసారు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మనం. నేను 2 మెథడ్స్ ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మెథడ్ కూడా గుర్తుంచుకోండి. మీకు ఇది ఒకటి మంచి పాయింట్. ఇంటూ 165/100 ఎందుకు చేయాలనేది ఒక పాయింట్. లేదంటే డైరెక్ట్గా 33/20 కూడా మనం చేసుకోవచ్చు. 2 మెథడ్స్ గుర్తుంచుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్తో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.